వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చేటలో ముత్యాలు పోయించండమ్మా. మరి అందరూ దయచేసి కూర్చోండి అమ్మా. కూర్చుంటే వెనక వారు కూడా కనిపిస్తుంది. దయచేసి అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి తల్లి పలుకు, మధుర మీనాక్షి తల్లి పలుకు, బెజవరమ్మ తల్లి పలుకు, ఎర్నగూడెం గంగానమ్మ తల్లి పలుకు, ముచ్చాలమ్మ తల్లి పలుకు, కొండదేవర పలుకు, పలకరేమ్మ పలుకు. నాకు మంచి వాక్కు ఎవరే? ఓయమ్మ, ఏమిటి అట్లా మూతి ముడుచు కూర్చున్నావు? చూసావటే సింగి, చూస్తూనే ఉండా. 10 రోజుల నుండి అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసులో లేదు, మనిషి లోకంలో ఉండదు. తిండి తినదు, నిద్రపోదు. ఏమిటో చెప్పవే సింగి. అట్లా అడగవే తల్లి, చెబుతాను. ఒంటిలో పుట్టిన నలత గురించి అడుగుతుంటావంటే, మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుంటావంటే ఒట్టు. మమతేనే చిన్నమ్మి, ఆ మమతేనే. మమత ఏమిటే ఆ మమత? ఇనుకోవే కూనా వివరము చెప్పెదా, జరిగేది అంతా ముందుగా చెప్పెదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మరినాడు ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్ళతో కొట్టించి పంపినావు, నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుచూ ఉన్నాడు. ఆది దేవుడు అతడే కాదా, శ్రీనివాసునిగా వచ్చినాను. మీ పరిణయమే తప్పక జరుగు, నీ దిగులంతా తీరిపోవును. ఆకాశరాజుదే జన్మమే ధన్యము, ధరణీ దేవిదే పుణ్యఫలము. నిక్కముగా నిజమే చెబుతా, చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. నీకు దైవ బలమున్నది, నరులడ్డు పడితే నీకేమి కాదు నీ మనము. ఓయమ్మ, మారు మాట్లాడక మనం ఒప్పుకోవే తల్లి. ఏమిటే నీవనేది? ఎవరో దాన్ని పోయేందుకు ఇచ్చి పెళ్లి చేయమంటావా? గుడిసెకు గోపురానికి ముడి పెడతావా? చాలు నువ్వు వెళ్ళు. కల్లెర్ర చేసి కస్సు బుස්සన్న, కాగల కార్యాలు కాకుండా పోవే తల్లి. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడి, ఇంకొక గడియ తదుపరి చుటకు. యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చట్లాడెదరు, అరమరలేక సరియనుడి అంతా శుభమే జరుగును. నా వాక్కు ఎప్పుడు తప్పదే తల్లి, ఈ వాక్కు నాది కాదే తల్లి. అంబ పలికిస్తుంది. మీ పెళ్ళైన తదుపరి మరలా వచ్చేదను. నాకు ఒక పట్టు చీర, ఒక పట్టు రవిక పెట్టించవే తల్లి. మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే తల్లి.